గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. అక్కడ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది ఏమనంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం, సమయం అనేది గడుపుతూ ఉంటాం, వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవునితో మనం ఎంత సమయం గడుపుతున్నాం? అసలు సహవాసం అంటే ఏమిటి? కేవలం ఆదివారం చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనతో మనం మనసు విప్పి మాట్లాడడం, ఆయనతో స్నేహం చేయడం, ఇది సహవాసం అంటే. కానీ లోకంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, మరి దేవునితో సహవాసం అంటే ఏదో ఇల్లు వచ్చాం కదా, ప్రార్థన చేసుకున్నాం కదా, వాక్యం చదివాం కదా అని అనుకుంటారు. కానీ అది కాదు. మనం ఎప్పుడైతే దేవునితో మన మనసు విప్పి మాట్లాడతామో, ఆయనతోనే మనం ఉండాలని ఆశ కలిగి ఉంటామో, అది ఆయనతో సహవాసం చేయడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆందోళన, భయం, ప్రశాంతత లేకపోవడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే లోకము ఎంత సంపాదించినా దొరకని సమాధానం దేవుని పాదాల చెంద దొరుకుతుంది. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో, మన చుట్టూ ఉన్న సమస్యలు ఎలా ఉన్నా మన హృదయం మాత్రం ఎంతగానో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది మేలు కోసం, ఆశీర్వాదాల కోసం దేవుని వెనక పరిగెడుతూ ఉంటారు. కానీ ఈ వాక్యం మనకు ఒక సీక్రెట్ చెప్తుంది ఏంటంటే, మనం దేవుని వెనక పరిగెట్టవలసిన అవసరం అనేది లేదు. మనం ఆయనతో సహవాసం చేస్తే చాలు, ఆ మేలులే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం చాలామంది మనలో సహవాసం అనేది చేయట్లేదు, కానీ నాకు ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు కావాలి, ఇది వెనకాల పరిగెడతారు తప్ప నేను దేవునితో ఉండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచయలో నేను వాడబడాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలా నేను జీవించాలి అని ఎవరు కూడా అనుకోవడం లేదు. మనం ఒక పెద్ద ఏసీ రూమ్లోకి వెళ్తే మనం అడగకపోయినా మనకు చల్లదనం అనేది వస్తుంది. ఎందుకు? ఏసీ ఆన్లో ఉంటుంది కాబట్టి. మనకు చల్లదనం వద్దన్నా కూడా ఆ ఏసీ అనేది కూలింగ్ అనేది ఇస్తుంది. అలాగే ఒక పూల తోటలోకి వెళితే సువాసన అనేది వస్తుంది. ఎందుకు? మనం ఆ వాతావరణంలో ఉన్నాము కాబట్టి. అలాగే మనం ఎప్పుడైతే దేవునితో సహవాసంలో ఉంటామో, ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న మేలు ఆటోమేటిక్గా మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. మనం ప్రత్యేకంగా వాటి కోసం వెతుక్కోవాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ పూల తోటలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిమళము, మన వాసన ఎలా వస్తుంది చూడండి. చాలా చక్కటి వాసన మనకు వస్తుంది. అంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఎంతగానో ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, మీ జీవితంలో మేలు కానీ, ఆశీర్వాదం ఏది కూడా మీరు అడగక్కర్లేదు, దేవుడే మీకు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? జీవితంలో నెమ్మది లేదా ఎంత సంపాదించిన ప్రశాంతత కొరువైనప్పుడు బైబిల్ మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని ఇక్కడ చక్కటి మాట అనేది చెప్తుంది. ఒకటి, దేవునితో సహవాసం అంటే దేవునితో ప్రార్థన, బంధం. రెండోది ఏంటంటే సమాధానం, హృదయానికి శాంతికి. మేలు మూడోది ఆశీర్వాదం. అంటే మనం మేలు వెనక పరిగెట్టడం కాదు, దేవునితో నడిస్తే మేలే మన వెనకాల అనేది వస్తుంది. ఈ రోజు నుంచే దేవునితో మీ సమయాన్ని పెంచండి. మీ జీవితంలో మార్పు అనేది మీరు ఎంతగానో చూస్తారు. అంతేనే దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో ఎంతగానో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మనకు ఇస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి మన ప్రార్థన జీవితాన్ని, వాక్య జ్ఞానాన్ని ఇంకా పెంచుకుందాం. దేవునితో మన బంధాన్ని బలపరుచుకుందాం. ఆయన ఇచ్చే నిజమైన సమాధానాన్ని, అద్భుతమైన మేలును మన జీవితంలో పొందుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈరోజు మీ జీవము గల వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగునని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా.
తండ్రి, ఎన్నోసార్లు మేము లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, మేలుల కోసం పరిగెత్తమేమో కానీ మీతో సరైన సహవాసం కలిగి ఉండటంలో వెనకబడిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి ప్రతిరోజు ప్రతి క్షణం మీతో గడపడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థనలో మీతో నడవడానికి మాకు సహాయం చేయండి. మీతో ఉన్న సంబంధాన్ని బలపరుచుకునే కృపను మాకు దయచేయండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఎవరైతే హృదయాలలో నెమ్మది లేక ఆందోళనతో, భయాలతో, కన్నీటితో ఉన్నారో వారందరికీ లోకం ఇవ్వలేని మీ స్వర్గీయ సమాధానాన్ని, నిశ్చయమైన శాంతిని దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి మీ అద్భుతమైన మేలును, ఆశీర్వాదాలను వారి జీవితాల్లో కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. మా అడుగులు మీతో కలిసి సాగేలా మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.